దేవుని సన్నిధిలోంచి వచ్చిన దైవజనుడిగా దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఈ నవంబర్ మంత్ పక్షి రాజు వలె పైకి ఎగిరే నెలగా ఉండబోతున్నది. గట్టిగా రిసీవ్ అండ్ స్పీకింగ్ tongues loudly. Fly like an eagle. Fly like an eagle. పక్షి రాజు వలె కొత్త బలమా, కొత్త అభిషేకమా, కొత్త శక్తి, న్యూ పవర్. పర్వతముల కంటే పైగా మీరు ఎగరబోతున్నారా? దేశం యొక్క ఉన్నత శిఖరములపై ప్రభువును ఎక్కించబోతున్నాడా? ఉన్నత స్థలములపై ప్రభువు నిలబెట్టబోతున్నాడా? ఎస్తేరును పైకి హెచ్చించినట్లుగా, దావీదును పక్షిరాజు వలె ఎగిరేలా చేసినట్లుగా నీ ఆత్మీయ స్థాయి పెరగబోతున్నది. నీ స్పిరిచువల్ లెవెల్, నీ స్పిరిచువల్ స్టాండర్డ్, నీ ప్రేయర్ లెవెల్ రెక్కలు చాపి మీరు పైకి ఎగరబోతున్నారా? పైకి ఎగరబోతున్నారా? ఇది పైకి ఎగిరే నెల. గట్టిగా భాషల్లో ఆపకుండా స్తుతిస్తూ అనాయింటింగ్ మీ పై విడుదలవుతున్నది. అనాయింటింగ్, పైకి ఎగిరే అభిషేకమా, పైకి ఎగిరే అభిషేకమా. అపవాది రాజ్యాలు కొలగొడుతా, సాతాను దుర్గాలు పడగొడుతా, వాయుమల దురాత్మ శక్తిని ఓడిస్తా, అంతకు పైకి ఎగిరే అభిషేకమా. ఫీల్ ద పవర్. ప్రతి ఒక్కరిపై దిగవచ్చును గాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనమా, ఈ ఏల వాగ్దానమా, వారు పక్షిరాశి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు 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 పక్షిరాశుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎవరు వారు అంటే, ఎవరైతే 21 దినములు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలు గడుపుతున్నారో, మహిమతో నింపబడుతున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, ఆయన కార్యాల కొరకు, ఆయన అద్భుతాల కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన అభిషేకము కొరకు, ఆయన శక్తి కొరకు ఎవరైతే కనిపెట్టి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారో వారు పైకి ఎగరబోతున్నారు. ఈ ఉపవాస ప్రార్థన అనంతరం పైకి ఎగరబోతున్నా, పైకి ఎగరబోతున్నా, పైకి ఎగరబోతున్నా. నీ శత్రువుల కంటే పైగా నువ్వు ఎగరబోతున్నా, నీ విరోధుల కంటే పైగా నువ్వు ఎగరబోతున్నా. నీ స్థానం మారబోతున్నది. పక్షి రాజుల వలె మీరు పైకి ఎగరబోతున్నారు, పైకి ఎగరబోతున్నారు. లైక్ ఈగల్. ఎవరైతే ప్రార్థనలో గడుపుచున్నారో, ప్రార్థనలో గడుపుచున్నారో, ఎస్ 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 మీ రెక్కలకు దేవుడు బలమును పునరుద్ధానపు శక్తిని ఇస్తున్నాడు. ఆ రెక్కలు పైకి ఎగరబోతున్నాయి. బలమైన గాలులు, బలమైన పోరాటాలు, బలమైన భయంకరమైన నిందలు, అవమానములు, పోరాటములు, ఎదురుగాలులు, భయంకరమైనటువంటి పెను తుఫాన్లు, పెనుగాలు వచ్చిన నీ రెక్కలు 21 దినాలు బలమును పొందుకొని వాటి సైతం లెక్క చేయక వాటిని సైతం ఎదిరించి పైకి ఎగరబోతున్నది. పైకి ఎగరబోతున్నావు. ఏ సమస్యలైతే, ఏ పోరాటములైతే, ఏ ఒత్తిళ్ళైతే నిన్ను ఆత్మీయంగా కిందికి దిగజార్చాయో, నిన్ను అణిచివేశాయో, నిన్ను అట్టడుకోలోనికి తీసుకొని వెళ్ళాయో, నీ ప్రార్థనలో, నీ ఆత్మీయతలో, నీ భక్తిలో, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఎక్కడికైతే శత్రువు భయంకరమైన గాలు నీపై, పోరాటములు నీపై వీంచి కిందికి తొక్కేశాడో, అణిచేశాడో, ఈ నవంబర్ మంత్ ప్రభువు నీ రెక్కలకు తన బలమునిచ్చి నిన్ను మరలా తిరిగి పైకి లేపబోతున్నాడు, పైకి ఎగిరేలా చేయబోతున్నాడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. రైజ్ అప్. గట్టిగా నీతో ప్రభువు మాట్లాడితే రిసీవ్ దిస్ ప్రాఫెసీ.
రిసీవ్ ఇట్. నువ్వు నమ్మితే ఆమెనే చెప్పంతే. ఎంతమంది పైకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు? నేను పైకి రావాలా? ఆర్థికంగా పైకి రావాలా? ఉద్యోగ పరంగా పైకి రావాలా? కుటుంబ పరంగా పైకి రావాలా? చదువుల్లో పైకి రావాలా? ఉద్యోగంలో పైకి రావాలా? యేసు నామములో పైకి ఎగరబోతున్నా. ఈ అనాయింటింగ్ నెలలో నీపై పనిచేసి, నీ బంధకాలు తెంచివేసి, నీ కక్షలు తెంచివేసి, నీ కాడిని లేవగొట్టి నేను పైకి ఎగిరేలా చేయబోతున్నది. గొర్రెల దొడ్డిలో ఉంటున్న దావీదుని దేశం యొక్క ఉన్నత పీఠము పైకి ఎగిరేలా చేసిన దేవుడే. ఒక అనాథ బాలిక, ఒక ఒంటరిదైనటువంటి ఎస్తేరును తల్లిదండ్రులు లేనటువంటి, ఏ శక్తి, ఏ విధమైనటువంటి అండా దండా లేనటువంటి ఒక ఒక పేద రాళ్ళని ఏ విధంగా దేవుడు దేశం యొక్క ఉన్నత పీఠము పైకి ఎగిరేలా దేవుడు చేశాడు. దేవుడే దిక్కుగా కలిగి ఉండి బబులోను సుఖభోగాలు, బబులోను ఆశలు ఏవి నాకు వద్దు అని దేవుని కోసం రోషంగా నిలబడినటువంటి దానియేలు ఏ విధంగా దేశం యొక్క ఉన్నత స్థలములపైకి ఎగిరేలా దేవుడు చేశాడు. అన్నదమ్ముల చేత, సొంత వారి చేత త్రోసివేయబడి, విసర్జింపబడి, గుంటలోనికి నెట్టివేయబడినటువంటి యోసేపుతో దేవుడు ఉండి, యోసేపుని ఏ విధంగా అయితే దేశం యొక్క, ఐగుప్తు యొక్క ఉన్నత స్థానంలో, ఉన్నత పీఠంపైకి ఎగిరేలా చేశాడు, అదే దేవుడి నవంబర్ నెలలో నీ రెక్కలు చాపి నిన్ను కూడా ఉన్నత స్థలములపైకి ఎగిరేలా చేయబోతున్నాడా? నీ పిల్లలు ఎగిరేలా చేయబోతున్నాడా? రస కద్యాల బార హందాల భాష కేట్యాల బాక బాక నిన్ను ప్రభువు లేవనెత్తబోతున్నాడు ఈ మంత్రిలో. ఎంతమంది శపితమైన జీవితంలో ఉన్నారు? ఎంతమంది జీవితంలో దుఃఖము, కన్నీరు, వేదన, పోరాటములు ఉన్నాయి? ఇదిగో 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 నీ మీదికి దీయమైనటువంటి ఆ పోరాటము గాలి, నీ మీదికి దీయమైన దుఃఖమైనటువంటి ఆ పెనుగాలు, ఆ అలలు నేను కిందికి తీసుకొని వెళ్ళాయేమో, నెట్టివేశాయేమో, చచ్చిపోవాలి అనుకుంటున్నావేమో. ప్రభువు నీతో ప్రవచిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఈ నవంబర్ నెలలో ముడుచుకుపోయిన నీ రెక్కలు మరలా చాపి నువ్వు పైకి ఎగరబోతున్నావు. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి గురించి ప్రవచిస్తున్నారా? ఎవరో ఒక వ్యక్తి గురించి ప్రవచిస్తున్నారా? నీ శత్రువును చూడబోతున్నారా? నీవు పైకి వారు చూడబోతున్నారా? నేను ప్రవచిస్తున్న యేసునామములో ఈ నెలలో ఇది జరగబోతున్నది. ఈ నెలలో ఇది జరగబోతున్నది. నీ శత్రువుల వారి కళ్ళతో చూడబోతున్నారా? నువ్వు పైకి ఎగరడం చూడబోతున్నారా? నువ్వు ఉన్నత స్థలములపై ఎగరడం చూడబోతున్నారా? రిసీవ్. పొందుకునేవారు గట్టిగా చెప్పగలుగుతూ భాషలో మాట్లాడుతూ రిసీవ్ ఇట్. ఈ నవంబర్ నెలలో వచ్చే ఫ్రైడేస్, శుక్రవారాలలో కొంతమంది జీవితాల్లో ఆ ఫ్రైడేస్లలో ఒక కార్యములు జరగబోతున్నాయి. సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎదురు చూస్తున్నది మీ జీవితంలో ఫ్రైడేస్ రాబోతున్నాయి. ప్రభావాన్ని జరిగించబోతున్నాడు. ఐఎమ్ రెడీ. ఈ నవంబర్ నెలలోని సంఖ్యలు పెంచడానికి, నీ బంధకాలు పెంచడానికి, నీ రెక్కలకు వేయమన్న సంఖ్యలో, నీ రెక్కలకు వేయమన్న కట్లు పెంచి నేను పైకి ఎగిరేలా చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను.